రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడిదారులను ఆకర్షించి పారిశ్రామికవేత్తలను రప్పించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వాళ్ళ మంత్రుల బృందం, ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారు, వీరంతా కూడా దేశ విదేశాలకు వెళ్ళి చాలా హడావుడి చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి అనువైన వాతావరణం ఉందో వివరించారు. అలాగే ప్రభుత్వం వైపు నుంచి కూడా అద్భుతమైన ప్రోత్సాహాలని అందిస్తామని చెప్పేసి లోకేష్ గారు, అదేవిధంగా ప్రభుత్వం భరోసా ఇచ్చింది. భారతదేశంలో ఏపీ పారిశ్రామికవేత్తలకు స్వర్గధామం అని చెప్పేసి కూడా వాళ్ళు మీడియా ద్వారా ప్రచారం చేయించారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఈ నెల 14వ తేదీ, 15వ తేదీ ఈ 2 తేదీల్లో నిర్వహించే CII పార్ట్నర్షిప్ సమ్మిట్కు రావాలని చెప్పేసి పారిశ్రామికవేత్తలకు పెద్ద ఎత్తున ఆహ్వానాలు కూడా పలికారు. ఇందుకు సంబంధించి సదస్సు ప్రారంభం కావడానికి ముందే 3.5 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా జరిగినట్లు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు వాళ్ళ మీడియా ద్వారా బీభత్సంగా, మామూలుగా కాదు అసలు, ఇంకా డప్పులు తెలిసిందే కదా, బీభత్సంగా ప్రచారం చేశారు. మామూలుగా అసలు బీభత్సం. మొదటి రోజు 8 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చేట్టు ప్రకటించేశారు. ఇవాళ రెండో రోజు సమ్మిట్ కొనసాగుతుంది. రాత్రికి పెట్టుబడుల మీద స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంది. రాష్ట్రానికి పెట్టుబడులు వెలువెత్తుతున్నాయి. అలాగే లక్షలాది ఉద్యోగులు వస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఎందుకో కానీ ఈ విషయంలో జనసేన పార్టీ కొంచెం ఆసక్తిగా లేనట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే గత 2 రోజుల నుంచి CII సమ్మిట్లు జరుగుతుంటే విశాఖపట్నంలో ఈ ఎపిసోడ్లో అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఊసేయలేదు. ఆయన ఒకరోజు కూడా వెళ్ళా. ఇది కూడా జనసేన పార్టీ అసంతృప్తి, అనాసక్తికి కారణంగా చాలామంది చెప్తున్నారు. మొదటి రోజు మాత్రం CII సదస్సు ప్రారంభంలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మొక్కుబడిగా పాల్గొన్నట్టుగా ఉంది. కాదనకుండా వీరిద్దరూ పాల్గొన్న ఫోటో, 2 వాక్యాల సమాచారంతో జనసేన సోషల్ మీడియా మామ అనిపించి సైలెంట్ అయిపోయారు. రాష్ట్రానికే 1,00,000 కోట్లు పెట్టుబడులుగా వస్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అటువైపు కన్నెత్తి చూడకపోవడం ఏంటి అనేసి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంకొక వైపు ఇంకొంతమంది మేధావులు పవన్ కళ్యాణ్ గారికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు, అందుకే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు అని చెప్పేసి కూడా ప్రచారం కూడా నడుస్తుంది. రెండో రోజు ఏ కేంద్ర మంత్రి కూడా హాజరు కాలేదు. అదేవిధంగా ముఖేష్ అంబానీ వెళ్ళలే, అటువైపు కూడా చూడలే. ఆహ్వానం పంపించారంట, కానీ ఆయన ఇంట్రెస్ట్ కూడా చూపలే. గతంలో CII సమ్మిట్ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖేష్ అంబానీ, అదేవిధంగా జిందాల్, టాటా, బిర్లా, అదానీ కుమారుడు కరణ్ అదానీ కూడా వచ్చాడు. అదానీ వచ్చాడు. కానీ ఇప్పుడు ఈ CII సమ్మిట్కు కరణ్ అదానీ గారు వచ్చినట్టుగా ఉన్నాడు. ఆయన వచ్చి ఏదో మాట్లాడాడు. గత ప్రభుత్వంలో మేము ఇది డేటా సెంటర్కి సంబంధించి ఒప్పందంలో భాగంగా అప్పుడు కొన్ని వేల కోట్లు పెట్టాం, మిగతా ఇప్పుడు ఎక్స్పెండ్లో మిగతా అమౌంట్ కూడా మేము ఖర్చు పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా జిందాల్ కంపెనీ ఈ CII సమ్మిట్లో పాల్గొనలే. ఎందుకంటే మీకు అందరూ కూడా బాగానే గుర్తుంటుంది, జత్వానీ అని చెప్పేసి ముంబైకి చెందినటువంటి ఒక మహిళని తీసుకొచ్చి ఏ విధంగా జిందాల్ గారి మీద అక్రమంగా, అన్యాయంగా కేసులు పెట్టించి ఏ విధంగా గోల్ చేశారో మనం చూసాం. ఈవెన్ చెప్పాలంటే జిందాల్ యొక్క పరువు ప్రతిష్టని చంద్రబాబు నాయుడు గారు గాల్లో కలిపేశారు. ఇంకా టాటాలు, బిర్లాలు ఎవరు కూడా అటువైపే చూడలే. అలా నడిచిపోయింది. ఎవరు వెళ్ళలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అయ్యా ఏమీ లేని చోట మనకి ఎందుకు లేని చెప్పేసి ఆయన కూడా లైట్ తీసుకుంటున్నాడు. ఆయన కూడా వెళ్ళలే. ఈ CII సమ్మిట్లో వాళ్ళ మీడియా ద్వారా మాత్రం లక్షల ఉద్యోగాలు, 1,00,000 కోట్ల పెట్టుబడులు అని చెప్పేసి బీభత్సంగా ఊదగొట్టించుకుంటున్నారు. వాళ్ళు ఊదరగొట్టించుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళ సోషల్ మీడియాలో అయితే ఇంకా నా సామాన్యంగా జాకీలు పెట్టి పైకి లేపుతుంది.